నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ముందుగా శివాబి ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధి చూసి టీడీపీలో చేరుతున్నారు. కోట మండలం సిద్ధవరం గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొని టీడీపీలో చేరిన నాయకులు ప్రజలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అసత్య ప్రచారాలు చేయడం వైకాపా మానుకోవాలి. కోట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తనపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని, వాస్తవాలు తెలుసుకోవాలని వైకాపా నాయకులకు సూచించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మనుబోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. వీరంపల్లి క్రాస్ రోడ్ వద్ద అదుపు తప్పి బోల్తా పడ్డ మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న బాలు శైలజలకు గాయాలు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలింపు. అమ్మవార్లకు విశేష పూజలు. గూడూరులో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని, దీంతో అనేక మంది పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. కోట మండలం సిద్ధవరం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి కరపత్రాలు అందజేశారు. కోట మండలంలోని సిద్ధవరం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో 2 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులతో ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ కోట మండలంలో ధృవ మరియు వారి బృందం పార్టీలో చేరడం టీడీపీకి ఎంతో బలమని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు టీడీపీ హయాంలోనే జరిగాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు. వీరిరువురు తండ్రి అలాగే తనయుడిద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఈరోజు మేము కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో చేస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మా రాజగోపాలన్ గారికి, మా ధృవాకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మొట్టమొదట కోట ఎంపీటీసీ మేము ధైర్యం గెలుస్తామని ధైర్యం ఇచ్చిన వాళ్ళు కూడా మా ధ్రువ కుమార్ రెడ్డి గారు అని చెప్పి నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు మా రాజగోపాలన్న ముందుకు వచ్చి మేము మద్దతు తెలుపుతామని చెప్పకపోతే మేము పోటీ పెట్టుంటాం అనేది కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఆ రోజు మా దశన్నకి మద్దతుగా, అలాగే తెలుగుదేశం పార్టీ మద్దతుగా అన్నోడు నిలిచినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కష్టపడి పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు మా రాజగోపాలన్న, మా ధ్రువయ్య అని చెప్పి మేము తెలియజేస్తున్నా. ఈరోజు కూడా వాళ్ళంటే ఇక్కడ అందరూ కూడా మంచి అభిమానం. ఎందుకంటే మేము ధ్రువ కోసం గతంలో కూడా నేను ఇంటికి వచ్చి కూడా నా ఎలక్షన్స్ కూడా అడిగా, నాయన సహాయం చేయనైనా అంటే, నా ఇది నా పరిస్థితినా, మేము ఒక పక్క ఉంటే ఒకే పక్క ఉంటామన్నా, మేము అట్లా రాలేమన్నా అని చెప్పి నిర్భయంగా ఆ రోజు మొహం అట్లాకుండా చెప్పాడు. ఎందుకంటే అది సిన్సియారిటీ. ఈరోజు ఈ కార్యక్రమంలో నాయకులు జలీల్, రాజగోపాల్ రెడ్డి, వినోద్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, చంద్రబోస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని,
వైకాపా నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. కోట పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా కొత్త నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురవయ్య నాపై ఏదేదో మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ రోజు మీ పక్కన ఉన్న నాయకులు మాకన్నా ముందు పార్టీ మారారని గుర్తుంచుకోవాలన్నారు. డిఎస్సి ర్యాలీకి న్యాయబద్ధంగా అనుమతులు తీసుకుని చేశామని, మీరు ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారన్నారు. వైకాపా హయాంలో జరిగిన భూ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని ఆయన మాట్లాడారు. 2024లో గెలిచి వెళ్ళిపోయినాడు అనేటువంటి ఒక మాట ఏదో పాపం పిల్లడికి తెలియదు, ఏదో మాట్లాడాడు, చెప్తే మాట్లాడు తప్ప అతను సొంతంగా మాట్లాడే పరిస్థితి లేదు. నేను పాపం తెలిసిండి ఆ పిల్లడికి మీటింగ్ పెట్టిన చోటు కూడా నాకన్నా ముందు వెళ్ళిపోయినాడు. వరగల్లో మీటింగ్ పెట్టారు చూడండి, ఆ పెద్ద ఆయన నాకన్నా ముందు వెళ్ళిపోయినాడు, పక్కన ఉన్న ఆయన కూడా నాకన్నా ముందు వెళ్ళిపోయినాడు. వీళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు, నాకన్నా పాపం ఆ పిల్లడు తెలియదు ఎవరు ముందు పోయి వెనక్కిపోయారు. కాబట్టి మేము ధర్నా చేసింది మంచి కోసం. టీచర్లుగా నీ ఇబ్బంది పెడుతున్నారు, టీచర్ల పైన లేనిపోని అబాండాలు వేస్తున్నారు, లోకేష్ బాబు గారి పైన లేనిపోని అబాండాలు వేస్తున్నారు అని చెప్పి మేము ఒక ర్యాలీ పెట్టాం. ఎక్కడి నుంచి? టవర్ క్లాస్ గారి నుంచి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర. అంటే ఎంత దగ్గర ఆలోచించుకోండి. వీళ్ళేంది అనవసరంగా జనార్దన్ రెడ్డి కాలనీ దగ్గర నుంచి మొత్తం ఊరంతా తిరిగి అక్కడేడో కళ్యాణ మండపంలో మీటింగ్ ర్యాలీ పెట్టి ఆ యొక్క బైకులకి సైలెన్సర్ తీసేసి సౌండ్ పెడుతూ ఊర్లో పోవాలని చెప్తే పోలీసు అడ్డుకుంటారు. ఎందుకంటే మేము పక్కాగా మేము అధికార పార్టీ ఎమ్మెల్యేనైనా నేను అందరికి కూడా రికమెండేషన్ ఇచ్చా, అయ్యా ఇట్లా టీచర్ల మద్దతుగా మేము సంఘీభావ ర్యాలీ చేస్తున్నామని చెప్పి ఇస్తే వాడు ఓకే అంటే మేము ఆ రోజు ర్యాలీ పెట్టాం. అంతేకాని మేము రూల్స్ విరుద్ధంగా ర్యాలీ పెట్టేవాళ్ళు కాదు తెలిసినట్లే. అట్లాగే వాళ్ళు మాట్లాడడం పోలీసులు చూస్తాము ఎవరు రక్షిస్తారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీ గవర్నమెంట్లో 15 కేసులు పెట్టారు నా పైన, మా నాయకుల పైనంతా కూడా కేసులు పెట్టారు. అదే మమ్మల్ని హింసించి మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి మీ సిఐ నెల్లూరులో పోస్టింగ్ ఇచ్చాం, మీ ఎస్ఐకి మెరైన్లో పోస్టింగ్ ఇచ్చాం. మేమంటే కక్షాదేం చేయాలి పోలీసు పైన. అంటే పోలీసుల పైన పడతారు, తప్పదు. పోలీసు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. కానీ మీరు పోలీసులు వైపిస్తున్నారు. ఈసారి మేము వస్తాం, మీరు వస్తారని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు మీరు వస్తారని? ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు? బ్రహ్మం గారు ఏమన్నా ప్రత్యక్షం ఏమన్నా రాబోయే రోజుల్లో మీరు వస్తారని చెప్పారా 29లో? అంటే మీకు మీరే ఊహించుకొని మీరే పకటికెళ్ళకని ప్రజలకి దాన్ని పకటికెళ్ళాలని ప్రజలకు చెప్పడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాం. మళ్ళీ చెప్తున్నా, మీరు పోలీసులకి ఉడతా వారింగ్లు ఇస్తే భయపడే లేరు. సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు, ఉద్యోగస్తులు వాళ్ళు కాకపోతే ఇంకో దగ్గర ఉంటారు. అంతేగాని మీలాగా ఇటువంటి వ్యవహారాలు చేసే పరిస్థితి కాదు. పోలీసుని బెదిరించడం మానుకోండి. ఎప్పుడు కూడా పోలీసు ఉంటే నేను ఒకటి తెలియజేస్తున్నా. అలాగే ఇంకోటి చెప్పారు, ఈ నియోజకవర్గంలో గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆక్యుపై చేశారని చెప్తున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, మీ అన్నీ బయట తీస్తా. ప్రతి మండలంలో మీ 5 సంవత్సరాల్లో మీ నాయకులు ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేశారో రేపు అదే పని, నాకే కాదు మా నాయకులందరూ కూడా ఇదే పని, త్వరలో అవన్నీ కూడా బయట పెడతా. మనుబోలు మండలం జాతీయ రహదారిపై వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 గాయాలయ్యాయి. డక్కిలి మండలం వెలుకల్లు గ్రామానికి చెందిన ఎస్ బాలు శైలజలతో కలిసి మోటార్ సైకిల్ పై నెల్లూరు వెళ్తున్నారు. వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి బాలు నిద్రపోవడంతో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుకు తీవ్ర గాయాలు కాగా శైలజకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన, వెటర్నరీ ఆసుపత్రి భవనాన్ని, నిడిగుంటపాలెంలో బస్సు షెల్టర్, ఆర్వో వాటర్ ప్లాంట్ ను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికలకు ముందు కాకాని చిన్నాలోడికి రామదాస్ కండ్రిగలో 57 ఎకరాల భూమిని సంతర్పణ చేశారని ఆరోపించారు. జాతీయ రహదారి సమీపంలో పోర్టు రోడ్డుకు పక్కనే ఉన్న ఎకరా 100 కోట్ల విలువైన భూములను 9 కోట్లకే కట్టబెట్టారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మీరు పక్కనండి సార్. lakhs అంటే ఆ గిరిజన వాళ్ళ పనికి రాకుండా ఆ బేస్మెంట్లు చేశారు. ఎందుకంటే ఫ్లడ్ వచ్చేసి మునిగిపోతుంది. దానికి కావాల్సిన వాల్ కట్టారు, అట్లే దానికి డ్రైన్ కట్టారు, వాటర్ అవుట్లెట్ కట్టారు. దానికి 90 లక్షలు ఖర్చు పెట్టారు. 12 లక్షల రూపాయలతో పంటపాలెంలో సిమెంట్ రోడ్లు వేశారు. ఇంతవరకే నెడుగుంటపాలెం, పంటపాలెం, బ్రహ్మదేవంకి 1,22 లక్షలు ఖర్చు పెట్టారు. వీళ్ళ ఎండి ప్రదీప్ కుమార్ చౌదరి గారు వీళ్ళని పంపించినాడు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ ప్రపోజల్స్ ఏంటంటే గిరిజన ఆశ్రమ పాఠశాల గొలగమూడిలో ఒక బీసీ గురుకుల పాఠశాలలో 70 లక్షలు పెట్టి బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో 70 lakhs పెట్టేసి అదనపు గదులు కడుతున్నారు. ఆ 70 lakhsలోనే గిరిజన ఆశ్రమ పాఠశాలలో డిజిటల్ ల్యాబ్ ఖర్చు పెడుతున్నారు. రెండు కలిసి ఇదేంటంటే గొలగమూడిలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయింది. దానికి అదనపు గదులు కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసినారు. దానికిను గిరిజన ఆశ్రమ పాఠశాలలో డిజిటల్ ల్యాబొరేటరీకి 70 lakhs ఖర్చు పెడుతున్నారు. 16 నెలలు కారాగారం వాసం చేసిన జగన్ రెడ్డికి జైలు నిబంధనలు తెలియవా, బాధితులను వదిలి నేరస్తులకు పరామర్శలు అంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు దాడి చేశారు. నెల్లూరులో ఆయన మాట్లాడారు. తీర్థయాత్రల నుంచి ఓదార్పు యాత్రల వరకు ఎన్నో యాత్రలు చూశాం, కానీ జైలు యాత్రలు మాత్రం ఇప్పుడే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా గెలిపించిన పులివెందుల ప్రజల కన్నా జైల్లోని నిందితుల కోసమే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సమయం కేటాయించారని సోమిరెడ్డి విమర్శించారు. బాధితుల కంటే నేరస్తుల మీద ప్రేమ పెరిగిపోయింది. ఎవరో సఫరర్స్ వాళ్ళ మీద సానుభూతి చూపిస్తారు. పొలిటీషియన్స్ అయినా కామన్ మ్యాన్ అయినా. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. నేను ఒక నేరస్తుడిని చూడడానికి జైలుకు పోయాంట, అక్కడేదో సీసీ కెమెరాలో ఫోటోలు పెట్టారు. దానికి ఆయన విమర్శిస్తాడు. అంటే తమరు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు తెలీదా, జైలు రూల్స్ ఏంటో తెలీదా, నీకేమైనా సపరేట్గా ప్రత్యేకంగా చూడాలన్నా నేను విఐపి లాగా? అది నాకు అర్థం కాలే. అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్టయిపోయిందంటే జోగి రమేష్ లోకేష్ బాబుని బూతులు తిట్టాడు, జైలుకి వెళ్ళి పరామర్శించాడు. టీడీపీ ఆఫీస్పై గన్నవరం గుండాలు వల్లభనేని వంశీ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన వంశీని పోయి చూసి వచ్చాడు. అంబటి రాంబాబుని వెనకేసుకొచ్చాడు. కాకాని అంటే బూతులు మాట్లాడినవాడిని కాకాన్ని వెనకేసుకొని వచ్చాడు. ఇప్పుడు మనం అంతకుముందు చూసాము, తీర్థయాత్రలు చూసాము, జైత్యయాత్రలు చూసాము, విజయయాత్రలు, దండయాత్రలు చూసాము, ఓదార్పు యాత్రలు చూసాము. జగన్మోహన్ రెడ్డి మాత్రం జైలు యాత్రలు ఎక్కువైపోయినాయి. నువ్వు నేరస్తులను చూడడానికి పోయేదానికి ఒక ర్యాలీ, భారీ ర్యాలీలు, అక్కడ దోమను కనపడిన వాళ్ళని కొట్టటాలు, ఎవరో ఈ ర్యాలీలో ఎవడో ఒకడు ప్రాణాలు పోగొట్టుకోవటాలు. చదువుకునే రోజుల్లో సునీల్ కుమార్ కళాశాల కమిటీ చైర్మన్ గా, అనంతరం మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఆయన పనితీరు గుర్తించే ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని టీడీపీ రాష్ట్ర నాయకులు సీలం కిరణ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపాలో ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేక తిరిగి టీడీపీలోకి వచ్చారని, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధి కృషి చేశారన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై అసత్య ప్రచారాలు చేసే స్థాయి మీది కాదని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, శివకుమార్, చంద్రమౌళి, పెంచులయ్య, సురేంద్ర, నరసింహులు, వైఎస్ఆర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అధికారం అభివృద్ధి ఏమి చేయాలన్నా అంటే మనం ఒక రోడ్డు వేయలేకడం, కాలువ చేయలేకడం, కాలువ పూడితీయాలని ఆలోచన మన ఊరూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాల మనం ఖచ్చితంగా మనకి రాజకీయంగా భిక్ష పెట్టిన తెలుగుదేశంలోనే ఉండాలని ఆలోచించి ఆ పార్టీలో వచ్చేటట్టు. దానికి ఏదేదో చెప్తారు. ఎందుకు 19లో తెలుగుదేశం ఎక్కిలా సునీల్ కుమార్ 24లో ఇలా నీకు మన ఎందుకు లేదు మీ పార్టీ మన ఇచ్చుండొచ్చు లేదు నీకు 2024లో నువ్వు ఎంపీపీగా పనిచేస్తావు, నీకు ఇవ్వచ్చు కదయ్యా, ఎందుకు ఇలా ఎందుకు అడగలేదు నువ్వు పోయి? ఈరోజు ఎవడో ఒక ఆయన చిల్లకూరులో రౌడీజం చేశాను, నేను మీసాలు తిప్పాను, అందరినీ కొట్టపోయినానని చెప్పి ఆయన తీసుకొచ్చి నిన్ను పెట్టుకున్నాడు. అది నీకు ఆయనకు సంబంధించిన విషయాలు. ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు అభివృద్ధి జరిగిందనే తెలుసుకోవాలి. మీ ఊళ్ళో నువ్వేం అభివృద్ధి చేసావు?
అది కూడా ఒకసారి చెప్పు. మంగళపూర్లో నువ్వేమీ చేయాలి. సునీల్ కుమార్ గారు అప్పుడు చైర్మన్, అప్పుడు 2014 నుంచి 19 వరకు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఈ గ్రామంలో చేసిన అభివృద్ధి మొత్తం చెప్తాను. ఆయన ఆ రోజు 2,52,00,000 రూపాయలు చేశారు. తర్వాత అదే మొన్న శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత ఆయన బీటీ రోడ్ పంచాయతీరాజ్ ద్వారా గాంధీనగర్ నుండి మంగళపూర్ వరకు 2 కోట్ల రోడ్డు వేయలేగా, ఓపెన్ చేయలేగా, తెలియదని పంచాయతీరాజ్లో జరిగిందని. అది కూడా తెలుసుకోవాలయ్యా నువ్వు. ఇరిగేషన్ ద్వారా 19 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. అది కూడా తెలుసుకోయా గురవయ్య. అంతకాకుండా సిమెంట్ రోడ్లు కూడా 5 లక్షలు ఇచ్చారు. అది కూడా తెలుసుకోవాలి. ఆ పాఠశాలని ఇటీవల కాలంలో అక్కడున్న పిల్లలందరినీ కూడా వేరే గురుకుల పాఠశాలకి పంపించి అడ్జస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం స్టేట్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక స్కీమ్ కింద 3 జేఈ ఐఐటి ఇంటర్మీడియట్ కాలేజీలు ఏర్పాటు చేశారు. దాన్ని ఒకటి వచ్చి మేదరిగడ్డ, తాడికొండ, గూడూరు కాన్స్టిట్యున్సీలో కోట, ఈ 3 దగ్గరలో పెట్టారు. దాంట్లో 600 మంది విద్యార్థుల్ని అకామిడేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అకామిడేట్ చేసే ఫెసిలిటీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ కాలేజీని ఎన్నుకోవడం జరిగింది. దీనివల్ల ఎస్సీలకు అన్యాయం జరగల. ఆ 6 మంది విద్యార్థుల్లో 75% మంది షెడ్యూల్ కులాల వారు మాత్రమే. మిగతా 25% మంది మిగతా అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులకి అక్కడ ప్రవేశం కల్పిస్తారు. దీన్ని మాత్రం వాళ్ళు చెప్పారు. ముఖ్యమంత్రి సార్ కింద 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు అందుబాటు చేశాడు. ఆయన స్థానికుడు కాబట్టి గూడూరులో ఉన్నటువంటి అల్లు రాజశేఖర్ స్టేడియంని డెవలప్ చేశాడు. ఆయన స్థానికుడు కాబట్టే ఇక్కడ ఉన్నటువంటి కమిటీల్లో మాట్లాడి ఎవరైతే పేద విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం కల్పిస్తున్నారు. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళ ఏర్పాటు చేసి దాదాపుగా ఇప్పటి వరకు 1500 ఉద్యోగాలు కల్పించారు. ఆయన స్థానికుడు కాబట్టే పోయిన ప్రతి ఒక్క పేదవాడి తలుపు తడితే వాళ్ళకి ఏ సమస్యనో తీరుస్తున్నాడు. ఆయన స్థానికుడు కాబట్టే ఈరోజు అంటే నన్ను ఆ రోజు బలిపోసు చేయాలనే కదా ఆ రోజు మీ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో మేము పడినటువంటి కష్టంతో, మేము చేసినటువంటి పార్టీలతో, ఆ రోజు ఆ పార్టీ వ్యవహారం కాదు. అంటే మేము పార్టీకి ముందు మీ టికెట్ ఇస్తే గెలిచిన వాళ్ళం కాదు. దానికి ముందు 2005లో 10వ వార్డులో ఇండిపెండెంట్గా పోటీ చేసి 7 ఓట్లతో ఓడిపోయాం. అంటే రాజకీయాలు అనుభవం ఉండి అతి చిన్న వయసులోనే మేము కూడా ఇదే 10వ వార్డులో ఆ రోజు ఉన్నటువంటి పసుపురేటి సిద్ధయ్య నాయుడు అంటే మా క్యాస్ట్లో ఒక బ్రాండ్, అతను ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. గూడూరు మొట్టమొదటి మున్సిపల్ చైర్పర్సన్. అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ, మీ నాయనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో బాగా చదువుకున్నా, నా కడుపు కొట్టి. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై విమర్శలు చేసే స్థాయి వైకాపా సమన్వయకర్త గురవయ్యకు లేదని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. చిలకూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైకాపా నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. పలువురు వైకాపా నాయకులు ఎన్నికలకు ముందు వరకు సునీల్ తో కాటు నడిచి వ్యక్తిగతంగా లబ్ధి పొంది ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేను నట్టేట ముంచి తిరిగి వైకాపాలో చేరిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు నల్టూరు చిరంజీవి, గుండాల లీలావతి, ప్రవీణ్ రెడ్డి, పెనుబోలు జానకిరామరెడ్డి, మోగా శంకరయ్య, చిట్టేటి కీరవాణి వెంకటకృష్ణయ్య, చిట్టేటి నారాయణ, బొమ్మిళ్ల త్రివిక్రమ్, షేక్ జిలానీ బాషా, ఈదూరు శివయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గ శాసనసభ్యుల్ని స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ గురవయ్య చేసిన విమర్శలకు దీటుగా ఈ రోజు ఇక్కడ ఏవైతే ఆ ఇన్ఛార్జిగా ఉన్న గురవయ్య మాట్లాడుతూ, మీరు 2014లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇవ్వకపోతే వైసీపీలో టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాం మేము అని చెప్పని చెప్పుకోవడం జరిగింది. 2014లో ఎమ్మెల్యే గెలిచిన మాట వాస్తవమే. కానీ గడిచిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో తనను నమ్మి గెలిపించిన ప్రజలకు గాని, తన ఎండ నడిచిన నాయకులకు కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటూ ఏదైతే అభివృద్ధి ఆకాంక్షగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం యొక్క పనితీరుకి ఆదర్శంగా తీసుకుని దాంట్లో భాగం కావాలని, మమేకం కావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే గురవయ్య, నీ వెనక పక్కన ఉన్న నాయకులు ఎమ్మెల్యే గారి కంటే కూడా ముందుగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ విషయం నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు అప్పుడు పార్టీలో లేవు. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా రేపు నీ వెనక 2029 ఎలక్షన్ లో ఏదో సౌండ్ వస్తుంది అన్నావు. ఆ సౌండ్ కి ముందే వీళ్ళందరూ నీ వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీతో వెనక ఉంటారో లేదో కూడా ఒకసారి మళ్ళీ చూసుకోమని చెప్పని
తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మా ఎమ్మెల్యే గారు వెనక లోకేష్ బాబు గారు ఉన్నారు, నీ వెనక ఎవరు ఉన్నారని చెప్పి అన్నారు ఎమ్మెల్యే గారు అంటున్నావు. మా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పి నువ్వు గర్వంగా చెప్పుకున్నావు. కానీ ఏదైతే గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ అన్న వెనక లోకేష్ బాబు గారితో పాటు గూడూరు నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ ఏకదాటి పైన ఎమ్మెల్యే గారు వెనక నడుస్తున్నారు. కానీ ఎప్పుడైతే నువ్వు లోకేష్ రెడ్డిగా ఈ నియోజకవర్గంలో వైసీపీలో ఎంటర్ అయినావో నీ వెనక ఉండేది మాత్రం అక్కడక్కడ మీ పార్టీ వాళ్ళు చర్చుకున్న విషయం ఏంటంటే కొందరు మాత్రమే నీ అనుకున్నారు. 2,50,000 మంది ఓటర్లు కాదు, నీ అనుకునే నాయకులు ఉండాలో లేదో కూడా మీరు ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకున్నాను. చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో వైసీపీ నేత సమన్వయ కార్యకర్త ఈరోజు పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ వరకే చూసుకోవాలా. కానీ ఈనాడు మా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారిని విమర్శించడం మేమందరం కూడా చిల్లకూరు మండలం నాయకులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వాళ్ళు మాట్లాడే విధానం ఎక్కడ కూడా అభివృద్ధి ఏం చేయలేదు ఎమ్మెల్యే గారు అనే ఒక విధానం మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి చేశారో కూడా మేము బహిరంగంగా వస్తాం. మీరు గతంలో ఏం చేశారో మేము ఇప్పుడు ఏం చేసాము అనే దాన్ని కూడా మేము నిరూపిస్తాం. మాట్లాడేటప్పుడు ఒక మనస్సాక్షి అనేది ఉండాలి. ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పదంలో నడుస్తున్నాం. ఈనాడు ఎక్కడ చూసినా రోడ్లు వేసాం. ఎవరికి ఏం కావాలన్న ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి మా గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కూడా చేయకుండా అభివృద్ధి జరిగిందో లేదో గత వైసీపీ ఎమ్మెల్యే అతను అడగండి మీరు చెప్తారు. ఆయన అక్కడ అభివృద్ధి జరగకనే సిగ్గుసేటుతో పార్టీ మారిన పరిస్థితి. ఈ రోజు అభివృద్ధి పదంలో గూడూరు నియోజకవర్గం అంతా కూడా పరుగులెత్తా ఉంటే అభివృద్ధి జరగలేదని చెప్తున్నాడు. గురవయ్య మీరు ఒక్కరే గుర్తుపెట్టుకోవాలా. మొన్న ఒక వారం క్రితం కూడా మీరు మీటింగ్ కండక్ట్ చేశారు గూడూరులో. ఆనాడు ఆ సభలో మీరు ఒకసారి చూసుకోవాలా. ముందు లైన్లో ఎవరెవరు కూర్చో ఉన్నారు, వెనక లైన్లో ఎవరెవరు కూర్చున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఈనాడు ఎక్కడ సమావేశాలు జరిగినా ఎక్కడ సభలు జరిగినా గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పక్కన కుడివైపు దళితులు ఉంటే ఎడమవైపు బీసీలు, ఓసీలు, మైనార్టీ వర్గాలు అందరూ కలిసి ఈ రోజు మీటింగ్లు పెట్టుకున్నారు. ఈ మోవిడి గ్రామంలో పెట్టిన ఆయన ఒక్క మోవిడి గ్రామంలోనే ఎత్తుకోండి. ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీలోనే చూసుకుందాం. నువ్వు ఇంకెక్కడో చూడబడలే. ఆ గ్రామ పంచాయతీలో మీరు చేసిన అవినీతి ఎంత అనేది పుస్తకాల్లోనే ఉంది. చెక్ పవర్లు బాగొట్టుకున్నది మీరు. ఎక్కడైనా అటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? ఒక సర్పంచ్ వైసీపీ గవర్నమెంట్ లో అంత అవినీతి జరిగిన గ్రామ పంచాయతీ ఏదైనా ఉందనుకుంటే అది మోవిడి గ్రామం. ఈ చిలకూరు మండలం చేసిన పైప్ లైన్లు, ఈగినే పైప్ లైన్లు, పాత పైప్ లైన్లు వేసుకుని బిల్లులు చేసుకున్న ఘనత మీది. వైసీపీ గవర్నమెంట్ లో ఎంపీపీ గ్రాంట్ లో 17 లక్షల రూపాయలు బహిరంగంగా వైసీపీ గవర్నమెంట్ లోనే మీ మీద ఇతర ఎంపీటీసీలు మీ మీద అర్జీ పెడితే కుమ్మక్కైపోయి ఎండిఓ ఎంఆర్ఓలు కుమ్మక్కైపోయి ఆ డబ్బులు తినేసిన ఘనత వైసీపీ గవర్నమెంట్. అంత చక్కటి ప్రోగ్రామ్ ఇచ్చేసి పేద ప్రజలకి 8 లక్షల లెక్కను తీసి ఇచ్చిన మహానుభావుడిని మీ ఇష్టం వచ్చినట్టు క్రిస్టిటీలో దోసేసుకున్నారు, ఏడ దోసుకున్నారు, ఆడ దోసుకున్నారు కాదు. అభివృద్ధిలో రండి. ప్రతి గ్రామంలో మీ నాయకుడు ఎన్ని శిలాఫలకాలు ఉన్నాయి, మా నాయకుడు ఎన్ని శిలాఫలకాలు ఉన్నాయి. ఏ గ్రామంలోకైనా ఎక్కడైనా ఒక గుంట పూడ్చుంటారా? మీ 5 ఏళ్ల పరిపాలనలో ఒక రోడ్డు వేసి ఉంటారా? మీరు ఈ రోజు సమన్వయకర్తగా వచ్చి మీటింగ్ పెట్టుకున్న మోవిడి పంచాయతీకి రండి. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై జరిగిన అవమానకర ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలా చంద్రశేఖర్ తదితరులు పేర్కొన్నారు. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే నిర్వహించిన బహిరంగ సభ జరిగిన ప్రాంగణాన్ని బీజేపీ మరియు దాని అనుబంధ సంస్థలు శుద్ధి చేయడం, గోమూత్రం చల్లడం, హోమాలు నిర్వహించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు, భారత రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక సమానత్వానికి పూర్తిగా విరుద్ధమని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిల్లకూరు వేమయ్య, గుంటమడుగు సుబ్బరాజు, బ్రహ్మయ్య, అనిల్ కుమార్, హరిబాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ర్యాలీ నిర్వహించి ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి ప్రజలకు తన యొక్క భావ వ్యక్తీకరణతో అందరినీ కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారి అనుబంధ సంస్థలైనటువంటి వారు కొంతమంది ఆయన ఎక్కడైతే కూర్చున్నాడో, ఏ సభా వేదిక మీద అయితే ఆయన ప్రసంగించాడో, దళితులు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి దీన్ని హరణం చేయాలి, శుద్ధి చేయాలి అని చెప్పి నదీ జలాలతో శుద్ధి చేయడం జరిగింది. దీనిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దాదాపు 80 సంవత్సరాలైనా మనకు స్వాతంత్రం వచ్చి ఇంకా కుల వివక్ష అనేది ఈ బీజేపీ పార్టీ స్పష్టంగా చూపిస్తూ ఉన్నటువంటి సందర్భం. దీన్ని కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం అంతా కూడా
ఖండిస్తోంది. వెంటనే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఆయన అవమానపరిచారో జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి లీడర్నే మీరు అవమానిస్తే ఈ బీజేపీ పార్టీ మీరు ప్రజలకు ఏమి సంకేతం ఇస్తారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. అఖిల భారత కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి ఖర్గే గారిని ఆగస్టు 8వ తేదీ జరిగిన సభలో సభానంతరం బీజేపీకి అనుబంధ సంస్థలైన కామా శివసేనాని గాని కొన్ని మనోవాద సంస్థలు గంగా జలాలతో శుద్ధి చేయడం భారతదేశంలో ప్రతి పౌరుని అవమానించినట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వాళ్ళేదో అలాగే ఈ మధ్య వాళ్ళ పార్టీకి చెందిన మన మొదటి పౌరురాలైన ద్రౌపది ముర్మును కూడా దేవాలయంలోకి పోనీయకుండా ఆమెని బయట నిలబెట్టి ప్రధాని హోంమంత్రి వారు కూర్చోవటం అనేది అగౌరవపరిచారు. వాళ్ళు ఏదో చేశారని 85 సంవత్సరాలైన యుద్ధనేత అయిన కాంగ్రెస్ అధ్యక్షురాలని అవమానపరచడం క్షమించరాని నేరంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. గూడూరు 2 పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న బాలసదన్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు జక్కంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మేనల్లుడు కుశాల్ రెడ్డి జన్మదిన వేడుకలను విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు కలగట్ల శివయ్య, కార్యదర్శి వీరేంద్రనాథ్, జోన్ చైర్మన్ రూపేష్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు మురళిరెడ్డి, మదనమేటి రమణయ్య, వాకాటి రామ్మోహన్ రావు, అక్కన రమణయ్య తదితరులు పాల్గొన్నారు. మా ప్రిన్సిపాల్ మేడం గారికి తెలియజేస్తాం. మీకు ఏమి అవసరం ఉన్నా మేడం మా లయన్స్ క్లబ్ తరఫున చేస్తాం. ఏమైనా ఉంటే మా నెంబర్ ఉన్నాయి, ఉంటే ఫోన్ చేసి చెప్పండి, మేము అరేంజ్ చేస్తాం. అలాగే మా రమ్య మేడం గారు చాలా అద్భుతమైన విషయం మాకు తెలియజేశారు, చాలా సంతోషం. అలాగే మేడం గారికి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు లేడీస్ క్లబ్ ఇంతవరకు లేదు మేడం. మీ ఆధ్వర్యంలో ఉండే పని అయితే దానివల్ల దయించి ఒకరు ఆలోచిస్తే బాగుంటుంది. సార్ కూడా చెప్తా ఉన్నాము, ఒకరు అప్రోచ్ అయ్యి చేస్తే బాగుంటుంది సార్. అదే సార్. అలాగే నాన్న రమ్మ పాప చేత ఈరోజు కేక్ కటింగ్ చేసి పిల్లలకు పంచడం సార్. గూడూరు మండలం పాఠశాల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు రాధాకృష్ణంరాజు, ఉపాధ్యాయులు బాలాజీ నాయుడు, హరిబాబు తదితరులు దేశ స్వాతంత్ర పోరాట చరిత్రను గురించి విద్యార్థులకు వివరించారు. జాతీయ జెండా ఎగురవేశారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, జాతీయ గీతం ఆలపించారు. అతిథుల చేత ఆట పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ పిగిలం జయకుమార్, గ్రామ పెద్దలు రామయ్య తదితరులు పాల్గొన్నారు. పండుగ చేసుకుంటున్నాం. అందుకనే వీటిని జాతీయ పండుగలు అని అంటాం. సంవత్సరంలో 2 రోజులు మనం జెండా ఎగరేసి జాతీయ పండుగలు చేసుకుంటాం. కుల మతాలకి అతీతంగా దేశంలో ఉండే ప్రతి పౌరుడి కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ మన దేశంలో చేసుకున్న పండుగలు వేరే దేశాల్లో అన్ని పండుగలు చేస్తాం. మన హిందువులు అనుకో సంవత్సరంలో కనీసం 20 పండుగలు దాకా చేసుకుంటాం. వినాయక చవితి చేసుకుంటాం, దసరా చేసుకుంటాం, సంక్రాంతి చేసుకుంటాం. ఓన్లీ హిందువులే చేసుకుంటాం. మిగిలిన మతస్థులు ఆ పండుగల్ని చేసుకుంటాం. అదే ముస్లిమ్స్ అనుకో రంజాను, మొహరం, బక్రీద్ అట్లాంటి పండుగలు చేసుకుంటాం. దాంట్లో ఆ పండుగల్ని మనం చేసుకోం. అప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ అన్నీ కూడా ఆ దేశ నాయకులు త్యాగ ఫలితం. కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరము
1947 ఆగస్టు 15వ తేదీ మన ఢిల్లీలో దేశ ప్రధాని ఎర్రకోట మీద మన జెండా ఎగరేస్తారు. జాతి యొక్క మన దేశ యొక్క కీర్తికి ప్రతీక అనమాట, మన గొప్పతనానికి ప్రతీక జెండా. ఓకేనా? ప్రతి ఒక్కరూ మనము ఆ జాతీయ జెండాని గౌరవించాలా. అలాగే దేశ అభివృద్ధి కోసము మన వంతు మన కృషి మనము చేయాలి. దేశానికి ఉపయోగపడి పనులు చేయాలి, దేశాన్ని నష్టం పని చేయాలి. గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైన పాంచాలి పంచభర్తక చిత్రాన్ని వీక్షించేందుకు రాపూర్లోని వెంకటేశ్వర మహల్ థియేటర్ సందడిగా మారింది. ఈ చిత్ర నిర్మాత దిగిరెడ్డి వెంకటరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా వెంకటేశ్వర మహల్లోని ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. సినిమా ప్రదర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా మొదటి ఆట నుంచే మంచి స్పందన వస్తుందని, ప్రధానంగా రాపూర్ ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకులు తమ కుటుంబంతో కలిసి ఈ సినిమా చూసి ఆనందించి చిత్ర యూనిట్ ను ఆశీర్వదించాలని ఆయన కోరారు. మూవీ ఇప్పుడే చూసా అండి, చాలా బాగుంది మూవీ. స్టోరీ కూడా చాలా బాగుంది. ఇందులో మా అత్తయ్య గారు కొడుకు చేశారు, మా బావగారు. చాలా బాగుంది ఆ క్యారెక్టర్, చాలా బాగుందండి మూవీ. అందరు చూడొచ్చు ఫ్యామిలీ పరంగా. మా ఫ్యామిలీతో అండి, మా డాడీ, మా మమ్మీ, మా బాబాయిలు, పిన్నిలు, బంధువులు అందరూ, మా మామయ్య అందరం కలిసి చూసాము. అందరూ మీడియా మిత్రులతో పాటు. సో అందరూ కడుపుబ్బా నవ్వారు, ఎక్కడా బోర్ లేదండి. సో చాలా బాగుండింది. సో ఐఎమ్ సో హ్యాపీ. గంగాధర్ గారు మీరు ప్రామిస్ చేసినట్టుగా మంచిగా ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఆల్. చాలా ఐఎమ్ సో హ్యాపీ అండి అవుట్పుట్ ఆఫ్ ద మూవీ. థ్యాంక్స్ ఫర్ మీడియా. పాంచాలి పంచభర్తక సినిమా చూసాం ఇప్పుడే, చాలా బాగుంది. ఆ చేసింగ్, ఆ సర్వైవింగ్, ఆ మద్దతు చేసింగ్ చాలా బాగా చేశారు. ఆ డైరెక్షన్ చాలా బాగుంది. ఒక నిమిషం విరామం లేకుండా కామెడీ చాలా బాగుంది. దీంట్లో నటులంతా బాగా చేశారు. వెంకటాచలం మండలంలో ఏర్పాటై ఉన్న విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ సేవా పథకం మై భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగురవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 400 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండా చేతబూని వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ దేశభక్తి నినాదాలతో ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆచార్య టివి వీరారెడ్డి, హుస్సేనయ్య, ఎస్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ అల్లం ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. One as the nation, and this flag speaks the same thing. For prosperity of our country, though we are with the different cultures, we need to be united and we need to strengthen the country, and that only progresses our country. And by 2047, definitely with such kind of unity, country will. సామాజిక శంకారావంలో భాగంగా వెంకటాచలంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని, అర్హులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో వివిధ సంఘాల నాయకులు మంగళ పుల్లయ్య, గోగుల్ శ్రీనివాసులు, తలారి దేవదానం, వెంకట కృష్ణయ్య, ఇరగాలయ్య, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఓసీ ఏరియాల్లో బాగా వసతులు, రోడ్లు అయితేవి, అదేవిధంగా డ్రైన్లు అయితేవి బాగా పరిశుభ్రంగా ఉన్నాయి. కానీ ఈ దళిత గిరిజన కాలనీల్లో మాత్రం మురుగు ఎక్కడ మురుగు అక్కడే ఉంది. సైడ్ కాలువలు సక్రమంగా లేవు.
రోడ్లు సక్రమంగా లేవు, వీధి లైట్లు సక్రమంగా ఎప్పుడుకో సంవత్సరానికో 6 నెలలకో ఒకసారి వేస్తారంట. ఈ విధంగా ఆ యొక్క దళిత గిరిజన కాలనీలో పరిస్థితి ఉంది. పెన్షన్లు లేనటువంటి వాళ్ళు 60 సంవత్సరాలు పూర్తి అయినటువంటి వాళ్ళు అనేక మంది ఆ కాలనీలో ఉండరు. ఒక్కొక్క కాలనీలో 20 మంది, 30 మంది, 10 మంది ఆ విధంగా పెన్షన్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అంత్యోదయ కార్డులు ఇప్పటికీ మేము చేసిన అనేక దళిత వాడల్లో ఇలా ఎక్కడ దళిత వారు ఇళ్ల స్థలాన్ని ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ మండలంలో కూడా ఒక 5-6 గ్రామాల్లో దళిత వాడల్లో అధ్యయనం చేస్తే ఇక్కడ కూడా అన్ని దళిత వాళ్లకు శ్మశాన సమస్య తీవ్రంగా ఉంది. ఎక్కడైనా శ్మశానం ఉంటే ఆ శ్మశాన స్థలం కూడా ఆక్రమణకు గురైపోయి దారి డొంక లేకుండా కూడా ఉండే పరిస్థితి ఉంది. గ్రామాల్లో దళితుల శవాలని గ్రామం మెయిన్ దారి గుండా పానేవారు. దళితులు హిందూ శ్మశాన వాటికని ఉంటుంది, అక్కడ దళితుల శవాల్ని పూడ్చుకునేవారు. మనబోల్లో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అర్చకులు హనుమాచార్యులు సుప్రభాత సేవ విశేష పూజలు చేశారు. సాయంత్రం అమ్మవారిని మహాలక్ష్మి అలంకారంలో అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కుడుముల వెంకటరమణయ్య గౌడ్, అన్నపూర్ణమ్మ దంపతులు వారి కుమారుడు కుడుముల శ్రీకాంత్ గౌడ్ వ్యవహరించారు. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శూన్యే నమః. ఓం మక్కే నమః. కరేవాంకిం కమలాసనస్థం బాలాకపటి విద్వాంకూచేషు గుహాయాం స్తమూర్తిషు పంచైజ్ఞస్త రాశీర్వోక సమస్తదేవమణికాం రుకైక దీపాంకురాం శ్రీమన్మంద ఇంద్రస్వ విద్యస్సుకాః కట్టి ప్రాసో విగణ్యవం సౌగణ్యవం శాంతిభాగం సస్యనికే నాదరా ప్రచోదయాతు ఓం తత్ ఆజనపై కోర్ని చూసనుకున్నా దేవ సామీతిం ఏకదా బ్రహ్మణ శాస్త్రవాదం శ్రీదేవాత్రం మహాలక్ష్మి మహాలక్ష్మి రాజలక్ష్మి ఏకదేవ ఐశ్వర్య సుధాకి చక్రవర్తి పూజాయ గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో కొలువైన శ్రీ వాసవి కనకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని సామూహిక కుంకుమ పూజ, సువర్ణ పుష్ప పూజలతో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం మంత్రాలయ నమః. ఓం అనంతాయ నమః. ఓం సత్యే నమః. ఓం దుర్లభదేవీ నమః. నానావిధ ఓం ప్రకృతి నమః. ఓం ప్రకృతి నమః. ఓం అగ్ని నమః. ఓం మాతే ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం బుద్ధాయ నమః. ఓం అనగాయ నమః. అమృతాయ నమః. ఓం దేవతాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రి ఓం పద్మముఖే నమః. ఓం పద్మనాభ పద్మనే నమః. ఓం పద్మగణ్యే నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్రసోదరే నమః. ఓం ఆరాధినే నమః. ఓం పుష్టే నమః. ఓం సత్యే నమః. ఓం శుక్రమణ్యాయ నమః. ఓం శ్రీయాయ నమః. గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక వద్ద వెలిసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారు
స్వర్ణమయంగా భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ అలగనాథ స్వామి, గోదాదేవి అమ్మవార్లను ఎదురు నిలిపి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. हृदयन सत्यामृत सापास्य माशांगोत्रस्य दीप्रकाशनामदेस्य उमादेव नाम्नि सह कुटुंबानां नित्यमस्ते आयुरारोग्यैश्वर्यावृद्ध्यर्थं भुवनादि तत्रे धातु सीता विष्णोः नाथं सीता स्वागतं समर्पयामि आ देवी शुभो जगम्यादाद्यावा पृथ्वीषु शुभो अर्घ्यं सम వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి చూసి టీడీపీలో చేరుతున్నారు. కోట మండలం సిద్ధవరం గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొని టీడీపీలో చేరిన నాయకులు ప్రజలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అసత్య ప్రచారాలు చేయడం వైకాపా మానుకోవాలి. కోట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తనపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని, వాస్తవాలు తెలుసుకోవాలని వైకాపా నాయకులకు సూచించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మనుబోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. వీరంపల్లి క్రాస్ రోడ్ వద్ద అదుపు తప్పి బోల్తా పడ్డ మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న బాలు, శైలజలకు గాయాలు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలింపు. అమ్మవార్లకు విశేష పూజలు. గూడూరులో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.